రీసెంట్ గా వరుడు శైతాన్ మూవీ చేశారు. హీఈస్ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారండి. ట్రైలర్ లో చూసిన మూవీ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ద గుడ్ థింగ్ ఈస్ అబౌట్ హిమ్, అసలు డైరెక్టర్ కి ఏం కావాలని మనం జస్ట్ ఒక చిన్న హింట్ ఇస్తే చాలు, హీల్ అండర్స్టాండ్ అండ్ హీఈస్ ద బెస్ట్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. సో ఐ హోప్ ఎవరైనా డైరెక్టర్స్ అందరూ యూస్ హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో అన్ఫార్చునేట్లీ హీ డిడ్ంట్ కమ్, హీ వాజ్ ఇన్ యుఎస్. అండ్ డిఓపి దర్శన్ అంబట్ గారు and Mahatma Yodes and he'll be one of the best DOPs in India in the future. He gave an amazing visuals and at a very restriction, very limited access to kuda he gave me oka yeah meeru trailer. He was amazing. He did a great work. Satya garu editing lo chaala patience tho chaala times kuda chaala rework chesi ma movie anta sharp edit chesi ichchinanduku. ఇంకా క్యాష్ విషయానికి వస్తే, so I'll start with Naveen Chandra, and he's one of the finest actor అండి, as Ravi Verma గారు చెప్పినట్లు. సో ఎందుకంటే ఆన్ ఫస్ట్ డే షార్ట్ కి వెళ్ళినప్పుడు జస్ట్ క్యారీవాన్ నుంచి వచ్చారు, అసలు ఎవరితో మాట్లాడట్లేదు, డైరెక్ట్ గా షార్ట్ దగ్గరికి వెళ్ళారు, యాక్ట్ చేశారు, మళ్ళీ వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తారు. ఫస్ట్ 2-3 days అదే మేము ఏంటి ఏదో తేడాగా ఉంది అని అనుకున్నట్లు ఐ ఫెల్ట్ చాలా ఇదిగా. బట్ దెన్ అర్థమైంది హీ వాస్ ఆల్వేస్ బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్ అండి. నేను వెళ్ళి స్టోరీ చెప్పినప్పటి నుంచి మూవీ అయిపోయేంత వరకు హీ డిడ్ంట్ లాఫ్. ఒకసారి కూడా ఎంత జోక్ వేసినా కానీ అవ్వలేదు. సో ఆల్వేస్ ఒక యాక్టర్ కి బీయింగ్ ఇన్ ద క్యారెక్టర్, అది కూడా మా మూవీ మొత్తం ఒక సింగిల్ నైట్ లోనే జరుగుతుందండి. సో ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయడం ఇస్ వెరీ హార్డ్. సో అది తను అర్థం చేసుకొని ఎవ్రీ టైం టోటల్ షూట్ డేస్ లో కూడా ఆ క్యారెక్టర్ లోనే ఉంటున్నాడు, ఎవరితోనూ మాట్లాడకుండా. I don't know how you did, sir, but he did amazing. And one more thing నేను బాగా అబ్జర్వ్ చేసిందండి, ఫర్ ఎనీ యాక్టర్ ఒకవేళ యాక్టింగ్ ఒక స్కేల్ లాగా తీసుకుని అనుకోండి, +10 to 0, -10. సో ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు ప్లే ఎనీ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ స్కేల్ అండి. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ప్లే దట్ 0 to +1, -1. And he is the only actor I think he can play that. That subtleness ఉంటుంది చూసారండి, మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు he was in that zone 0, +1, -1. సో ఇట్ ఈస్ అమేజింగ్ థింగ్ సార్. ఐ డోంట్ నో అది ఎందుకు ఇంతవరకు మనం స్క్రీన్స్ లో నవీన్ చంద్ర గారిని అలా యూజ్ చేసుకోలేదో అర్థం అవ్వలేదు, బట్ ఐ యూజ్ ఇట్ సార్. సో అండ్ వన్ మోర్ థింగ్ అండి, షూట్స్ లో కూడా ఇట్ వాస్ సో కైండ్ అండి. అదే ఇప్పుడు గాయత్రి భార్గవ్, రవి వర్మ గారు వీళ్ళందరూ చెప్తున్నప్పుడు యుల్ అండర్స్టాండ్ హీ వాస్ సో కైండ్. ఎవ్రీ క్యారెక్టర్ తోను, ఎవ్రీ ఆర్టిస్ట్ తోను ద వే హీ బిహేవ్స్, ద వే హీ వాళ్ళని ఒక పార్ట్ లాగా తీసుకొని, హీ నెవర్ ఒక క్యారెక్టర్ ని తన ఒక క్యారెక్టర్ నేను ఒక క్యారెక్టర్ లాగా అని కాకుండా ఇట్స్ ఆల్ వి ఆల్ ఆర్ వర్కింగ్, ఇంక్లూడింగ్ డిఓపితో కానీ సెట్స్ లో ఎవరున్నారో వాళ్ళందరితో కూడా మన సినిమా మనమందరం కలిసి చేయాలని ఎవ్రీ టైమ్ హీ వాస్ డైరెక్టర్ లాగే అండి. ఇంకా డైరెక్టర్ తర్వాత అంతటి మూవీ మొత్తం ఇట్స్ ఆల్ ఆర్ మూవీ తన తో మనమంతా ఖచ్చితంగా చేయాలి అని చెప్పి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రాశి సింగ్, షీఈ్ ఒక విషయం చెప్పాలండి, ఐ డోంట్ నో, ఐ రియల్లీ లవ్ ద వే యూ క్రై రాశి. ఒకసారి ఏడిపించి చూస్తారా ఏంటి? అయ్యో మీరు ఎన్ని కెమెరాస్ అన్నా పెట్టండి, ఒక్కసారి ఏడవాలి అంటే జస్ట్ గివ్ మీ 20 seconds అని, షీ విల్ స్టేర్ ఎట్ సంథింగ్. 20 seconds ఆగానే కళ్ళ నుంచి నీళ్ళు వస్తే నవ్ యూ స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ అని. 20 seconds అట్లా ఏడవాలి అని అంటే అదే మన మహానటి డైలాగ్ ఉంటుంది కదండి, ఏ కంట్లో నుంచి ఎన్ని చుక్కలు రావాలని అడిగే టైపు. సో షీ వాజ్ వెరీ ఇదేంటి. అండ్ అన్నాను కదా చెప్పండి అంటే బాగుండదేమో అని అనలేదు. ఫస్ట్ 2 days ఏడుస్తూనే ఉంది లైఫ్ లో. గుడ్ అట్ క్రైయింగ్ బై ద వే. సో అంటే మన మూవీలో తన క్యారెక్టర్ కి 2 extremes వేరియేషన్స్ ఉన్నాయండి. సో వెన్ ఎవర్ వేరియేషన్స్ షీ పోర్ట్రేడ్ అమేజింగ్ అండి. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ 2 extremes ఆఫ్ ఇది అంటే ఏడుస్తూ ఒకటి